హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. మేమైతే ఇప్పుడు పొడవటంచ నరసింహస్వామి కోటంచ అంటారు, పొడవటంచ అంటారు. అలా ఎడుకోవాలి మమ్మీది గుళ్ళే కదా బాబు, అక్కడ కడుక్కోడు. అక్కడ గుళ్ళు ఉంటుంది కదా బాబా, బాగున్నది. కొడవటంచ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడైతే పౌర్ణమికి 5 రోజుల ముందు స్వామివారి కళ్యాణం జరుగుద్ది. మేమైతే ఎప్పుడు కళ్యాణం రోజైనా కళ్యాణం ముందు తెల్లారి వచ్చేవాళ్ళం. ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది కదా. బాగా జరుగుతుంది, చూస్తున్నారు కదా. చాలా సత్యం, వెలసిన దేవుడు. ఏం కోరుకున్నా కోరికలు మాత్రం నెరవేరుతాయి. మేము మాత్రం నరసింహస్వామికి చేసుకుంటాం ఇంటి దగ్గర కూడా. శనివారం ఎప్పుడైనా శనివారం చూసుకొని. కృష్ణుడు ఆవు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతమందికి తెలుసో కామెంట్ మాత్రం చేయాలి. చూస్తున్నారు కదా, చాలామంది గుర్తుపడుతున్నారు. ట్యాప్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా. ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి, ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవాలి. నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటేనైతే మంచి జరుగుద్ది. మనకైతే ఒక వారంలోపు తెలిసిపోద్ది ఏదైనా కోరుకుంటే మాత్రం. అంత పవర్ఫుల్ గాడ్. ఆగో నాన్న రాని. కొబ్బరికాయలు మర్చిపోయారంట. ఇక్కడ ఉన్నాయి కదా బాబా. డాడీ ఉన్న బావ తీసుకొస్తారు. కళ్యాణం అప్పుడైతే మస్తు మంది జనాలు, మస్తు ఉంటుంది. అప్పుడు ఇట్లా ముద్దలు కూడా అవే ముద్దలు అంటారు మమ్మీ, విసురుతారు. ఇట్లా అన్నం ముద్దలా వేసి గరుడ ముద్దలేమో అంటారు, అసలు తెలియదు. తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. అవి విసురుతారు. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు చాలామంది ఇట్లా పట్టుకుంటారు. నార్మల్ పర్సన్స్ అదృష్టం దొరుకుడు. ఆ క్యాచ్ పట్టుకుంటేనైతే ఇట్లా లడ్డూలు ఇసురుతూ ఉంటారు. క్యాచ్ పట్టుకుంటే మంచి జరుగుద్ది. అసలు ఎవరికి దొరకదు. మా ఆయనకైతే పెళ్ళైన సంవత్సరం దొరికిందంట, మా ఆడపడుచుకు కూడా పెళ్ళైన సంవత్సరం దొరికింది. పెళ్ళయింది. ఫుల్ మంది వస్తారు, ఇదంతా నిండిపోతారు. ఇక్కడ నిల్చొని ఇసురుతూ ఉంటారు. అసలు చాలా సత్యం గల్ల స్వామి. ఆగో రాని అల్లుడు. చూసిన నైస్ మొత్తం తీరా మంచిగా టెంపుల్. నరసింహస్వామి కార్లు ఇంత దూరం వచ్చేసరికి అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అసలు కారు పడనే పడుతుంది. షేక్ చేస్తున్నారు నైస్ ఘోరంగా కెమెరా. చూస్తాను. అవునా, చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది గుర్తుపట్టి అడుగుతున్నారు. అసలు చాలా హ్యాపీ. కొబ్బరికి ఇక్కడ కొట్టద్దంట, ఇక్కడ కొడుతుంది నాన్న. ఇటు సైడ్ మొత్తం బ్లాక్ వస్తుంది. ఒకసారి తిరుగుదాం, చుట్టూ తీసుకుంటూ వస్తే. వీళ్ళు గుర్తు అడుగుతాండ్రు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు అని. ఇక్కడ కూడా బాగానే మంది గుర్తుపడతాండ్రు. హైదరాబాద్ మీదంట, చాలామంది హైదరాబాద్ అనుకుంటారు. అసలు మంచిర్యాల అంటే ఎవరికి తెలియదు కావచ్చు. తెలియదు. కళ్యాణం అప్పుడైతే ఎంతమంది ఉంటారు అసలు, ఫుల్ మంది. కళ్యాణం అప్పుడే కావచ్చు పందిళ్ళన్నీ వేసింది. ఎంత ప్రశాంతంగా ఉందో.
గరుడ ముద్ద, నేను అదే అంటున్నా అప్పటి నుంచి, గరుడ ముద్ద. అది క్యాచ్ పట్టుకున్న వాళ్ళకి మాత్రం మస్తు మంచి జరుగుతుంది. అసలు కళ్యాణం ముందు రోజు వేస్తారు గరుడ ముద్దలు. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, ఏదైనా మంచి జరగాలనుకున్న వాళ్ళు అది క్యాచ్ పట్టుకోవాలి. అది కానీ మనకు దొరకడం బాగా కష్టం. మస్తు మంది చెప్తారు. అటు నుంచి కాదు చూడ నైస్. లోపల కూడా చూపించరా కొంచెం, మన ఫోటో దిగుతారు వచ్చి. ఆగింది అయితే ఒక ఫోటో బాగుతీ అవునా? మరి మంచిర్యాల ఓకేనా? తీసినావా? ఓకే ఓకే, చాలా వాళ్ళండి. తీసినావా? నైస్, తీసినావా? మంచిగా ఇదంతా కాబట్టి మనం కూర్చుందాం రెడీ అక్కడ కొద్దిసేపు. ఫుల్ కార్లో వచ్చేసరికి ఫుల్ వామిటింగ్ వచ్చినట్టు అయితే, చాలా దూరం కదా అసలు. ఇటు నుంచేనా లోపలికి వెళ్ళడు? ఇటు బాగా కూర్చుందాం రా. ప్లేస్ నా రేటు తీస్తారంట. ఇది చూపెట్టాం మేము కూర్చున్నాం. ఇదే చాలా పండిందా? పండింది. పండితే మంచిది, దేవునికి ముట్టినట్టు. బ్రతుకు పంటలు పండుతాయి. ఏంటి? బ్రతుకు పంటలు పండుతాయి అంటారు. పండితే మంచిది అంటే పండింది. ఫ్రెష్ కొబ్బరికాయ పండితే మంచిది అంటారు, కుళ్ళిపోవద్దు. అదే హనుమాన్ దగ్గర. జై హనుమాన్. హాయ్ అండి. మేమైతే కొడవటంచ, మేమైతే కోటంచ అంటాం కానీ కొడవటంచ ఊరి పేరు. నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమికి ఒక 5 రోజుల ముందు స్వామివారి కళ్యాణం జరుగుద్ది. అసలు యాక్చువల్లీ ఎప్పుడే రావాలి కానీ అప్పుడు వీలు కాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చామండి స్వామివారిని దర్శనం చేసుకుందామని. ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు నరసింహస్వామి చేసుకుంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది చేసుకుంటే. మీరు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చిండ్రా? అదే కోడిపుంజుతో చేసుకుంటాం. చాలా మంది వీడియోస్ పెడితే అంటే స్వామివారికి ఇట్లా చేసుకుంటారు అంటే కోడిపుంజుతో అట్లా మేకపోత్తం చేసుకుంటారండి. మేకపోత్తం చేసుకుంటారు. మళ్ళీ ఏంటంటే ఎవరైనా ఈ ఊరి వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఫాలోవర్స్, కామెంట్ చేయాలి. మళ్ళీ నరసింహస్వామి గురించి ఎవరికైనా తెలుసుంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇస్తున్నావా? తాతయ్యని కొబ్బరికాయ కొట్టిండు డాడీ. మంచిగా ఉందా డాడీ? అది ఇంతకుముందు నువ్వు కొట్టినప్పుడు తిందాం అనుకున్నా, కొబ్బరి ఒక్క తినొచ్చిగా అనుకున్నా, అప్పుడు పండింది. ఇది మంచి, ఇది వండలే. అది కొడతావా? ఈ కవర్లు వేసి కొడితే ఇది ఇక్కడ కొడదామని బయట. మెల్లగా మరి, జాగ్రత్త, మెల్లగా. మరి ఇష్ అయితే రాలే, 10th క్లాస్ కాబట్టి పాపం బిజీ చదువు.
వీడు కొట్టు మళ్ళీ కొట్టేస్తారు కావచ్చు. అటు ఇటు చూస్తాను. గాయ అవుతాను ఎండకు గాయ అవుతుంది. స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వంటలు చేసుకోవడం. అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి, కానీ మేమైతే ఓపెన్ ప్లేస్లో చేసుకున్నామండి. చూపిస్తాను. దర్శనం అయింది కదా, మా పాప కొబ్బరికాయ కొడతానంటుంది. సరే అనేసి కొట్టమన్నాం జాగ్రత్తగా. ఎప్పుడు వెళ్ళినా కూడా పిల్లల్ని ఏం కొడతాను అల్లరి చేస్తూ ఉంటారు. సరే అంటే కొబ్బరికాయతో విజయవంతంగా కొట్టింది. ఎక్కడ తగిలించుకుంటుందని భయం అవుతుంది, కానీ కొట్టింది. అబ్బాయిని తీసుకొద్దామంటే 10th క్లాస్ కదా, చదువుకుంటా మమ్మీ నేను అని అంటే సర్లే అని అసలు వీడియోస్ దగ్గరికి కానీ ఇట్లా ఊర్లకు కానీ అస్సలు రావట్లేదు. ఇక చదువుకుంటాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ వంటలు అయితే ఇక్కడ చేసామండి. ఓపెన్ ప్లేస్లో రూమ్స్ కూడా ఉంటాయి. రూమ్స్లో వంట చేసుకుంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుందని ఓపెన్ ప్లేస్లో చేసుకున్నామండి. మిరప తోటకి వెళ్తే మిరపకాయలు అయితే మీకు ఎన్ని కావాలో అని తీసుకెళ్ళండి అని చెప్పారు. నాకేమో రావట్లేదు, చెట్లే వస్తున్నాయి. మా ఆయనేమో తోట ఖరాబ్ చేస్తావా, చాలుగా కోసిన కాడికి పద వెళ్దామనేసి. తలనొస్తుందన్నో వామిటింగ్ అన్నో మిరప తోటలకు వచ్చేసరికి ఏవి లేవు, అన్నీ మాయమైపోయినాయి అంటున్నాడు. ఇంకా జోకులు ఎత్తాడు. మిరపకాయలు కోసుకోమన్నారు కానీ నాకు కోసుడు అత్తలేదు అస్సలకి. ఆడికి కొన్ని కోసినాం, కొన్ని 1/2 kg అయితే ఏమో కోసుకున్నామండి. సొరకాయలు మా మమ్మీ ఏమో మరి రిషికి సొరకాయ అంటే బాగా ఇష్టం అని అక్కడ సొరకాయ చెట్టు ఉంది. సొరకాయలు, మా ఆయనకేమో పల్లికాయలు అంటే చాలా ఇష్టం అని పల్లికాయలు ఇచ్చిండ్రు. ఏంటి అక్కడ పల్లికాయలు బస్తాలు కూడా కనిపిస్తాయి. మా ఆయనకైతే పల్లికాయలు అంటే చాలా ఇష్టం. వేరుశనక్కాయలు అంటారు కదా కొంతమంది, శనక్కాయలు అని. అట్లా చూస్తున్నారు కదా, వీడియోస్ చూస్తారంట ప్రతి ఒక్కరు. అక్కడ కూడా వీడియోస్ చూసి గుర్తుపడుతున్నారండి. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ అసలు ఎంత బాగుంటుంది, ఎంత కలిసి ఉంటారు మీరు, భార్యాభర్తలు అయినా కూడా. మేమే కాదండి, ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇట్లా తోటలకు రావడం అంటే నాకైతే ఫుల్ ఇష్టం. అసలు మా ఆయన ఎన్ని తీసుకొచ్చి పెట్టిన ఇంటికాడ కొన్ని వేరే ఉంటాయి, మనం తోటలో కోసుకునే మంచిగా ఫ్రెష్గా చాలా బాగుంటాయి కదా. మా పాపకు మా మమ్మీకి కూడా మస్తు ఇష్టం. మక్క కంకులు కూడా ఫుల్ ఉన్నాయి చెట్లు, మక్క కంకుల కర్రలు కూడా. ఇట్లా పల్లికాయలు, అవి వెజిటేబుల్స్, వంకాయలు ఉన్నాయి, ఇంకా మిరపకాయలు చాలా ఉన్నాయండి. పేరేంటిది? సారయ్య. ఏ ఊరు మీది? కాకర్లపల్లి. మీ కాకర్లపల్లి ఊరు వాళ్ళు అందరూ చూడాలి. సారయ్య నువ్వు వీడియోలో వచ్చిన వాళ్ళు అడుగుతారు చూడండి.